British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. తెలంగాణలో బాపుఘాట్లో అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. అందులోనూ పర్టికులర్గా గాడ్సే వారసుడైనటువంటి రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించింది. దీనికి తోడు అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, కేంద్ర మంత్రులు ఎందుకని రేవంత్ రెడ్డికి సహాయ మంత్రులుగా పనిచేస్తున్నారనేటువంటి అతిపెద్ద క్వశ్చన్ని వేశారు కేటీఆర్. యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. హలో అండి, నమస్తే. సో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ కేటీఆర్ ఈరోజు సంధించారు. అందులో పర్టికులర్గా బాపుఘాట్లో మహాత్మా గాంధీ విగ్రహం, మహాత్మా గాంధీ మనవడే దాన్ని వ్యతిరేకించాడు. అంత ఎత్తు విగ్రహాలని అన్ని వేల కోట్లు పెట్టి చేయడం ఎందుకు, విద్య వైద్యం స్కూల్స్ హాస్పిటల్స్ కట్టించవచ్చు కదా అని ఎందుకని అంత పట్టుపట్టి ఈవెన్ ఆర్మీ స్థలాల్ని కూడా మేము సేకరించి చేస్తాము అనేది ఎందుకలా? నమస్కారం అండి. ముందుగా మీకు iDream న్యూస్ ప్రేక్షకులకు డెఫినెట్గా అండి, తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమమే ఇవాళ రెండు కళ్ళగా పాదాలుగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మీరన్నట్టు ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఒక సామాజిక ఆర్థిక రాజకీయాలను మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో విద్వేష విషపూరిత రాజకీయాలు ఇవాళ ఈ దేశంలో ఎక్కువగా నడుస్తున్నాయి. మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, కులం పేరు మీద ఏ విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు అనేది ఇవాళ మనందరికి చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి ఇవాళ ఒక మహాత్మా గాంధీ ఆనాడు జాతీయోద్యమంలో స్వాతంత్రోద్యమ కాలంలో ఏ విధంగా అయితే హింస అనే ఒక విపన్ ఆయుధం ద్వారా ఈ దేశానికి మిగతా ఆనాడు అంబేద్కర్ని, నెహ్రూని, పటేల్ని, ఇంకా సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి చాలా మందిని అందరినీ కలుపుకొని ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడిండో ఇవాళ ఆయన యొక్క మార్గదర్శనం ఇప్పుడున్నటువంటి ఈ దేశ యువతకు అవసరం అనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ స్టాచ్యూని కడతా ఉన్నారు. దాంట్లో వచ్చిన తప్పే ఉందండి? ఈ దేశ ప్రజలకు తెలియద్దా మహాత్మా గాంధీ ఏం చేసిండో? ఆయన అనుసరించినటువంటి విధానాలు ఇప్పుడు అవసరము. ఎందుకంటే ఇవాళ 10 ఏళ్లుగా ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ చేస్తున్న పాలిటిక్స్ కు విరుద్ధంగా ఇవాళ వాళ్ళు ఏ విధైతే విభజన రాజకీయాలు చేస్తున్నారో ఆనాడు మహాత్మా గాంధీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడిండు. ఇవాళ ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మతం పేరు మీద విభజించొద్దు, విద్వేష రాజకీయాలు వద్దు, మనందరం గంగా జమున తహజీబ్ చేసే ఆ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ మహాత్మా గాంధీ యొక్క అనుసరించిన విధానాలు ఈ ప్రజలకు, యువతకు అవసరమని కన్స్ట్రక్షన్ ఇవాళ ఒక స్టాచ్యూ కట్టాలనుకుంటారు. దాంట్లో తప్పే ఉందండి? దాంట్లో తప్పే ఉంది. ఇవాళ కేటీఆర్ ఏదైనా మాట్లాడతారు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఇవాళ కేటీఆర్ అధికారం పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్లు ఉండు. ఫస్ట్ ఆయన ముందు మానసిక వైద్యునికి చూపించుకోవాలి. ఎందుకంటే అధికారమే శాశ్వతం అనుకుండు కదా. ఇవాళ అధికారం పోయేసరికి ఎట్లయినా అరే ప్రజలు నన్ను, నేను రాజున, నేనే నియంత్రణ కదా, నిరంకుశంగా పరిపాలించను, మమ్మల్ని ప్రజలు ఇవాళ గద్దె దించిర్రు అని ఒక తట్టుకోలేక బాధతోటి ఈ ప్రభుత్వం మీద ఏది పడుతుంది విష ప్రచారాలు చేయడం తప్ప, నీకు చేతనైతే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి. ఎందుకు కడుతున్నాం మేము? ఇవాళ మూసి రీజనరేట్ చేయాలి. అక్కడి నుంచి ఉన్నాడు ఆల్రెడీ, అక్కడ బాపు గట్టు ఉంది, అక్కడ ఒక స్టాచ్యూ కట్టాలనుకున్నాం. దాంట్లో తప్పే ఉందండి? ఇవాళ మూసి రీజనరేట్ మరి ఆనాడు మీరే అన్నారు కదా, మీరు ఉన్నప్పుడు కూడా రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేశారు కదా. ఇవాళ మూసి రినోవేట్ చేస్తే మీకు వచ్చే నష్టమే ఉంది? అయితే దానికి ఇప్పుడు వేల కోట్లు ఖర్చు పెట్టే బదులు అదే అమౌంట్ని స్కూల్స్ కోసమో, హాస్పిటల్స్ కోసమో కట్టవచ్చు కదా. పిల్లల కోసం బడులను కట్టవచ్చు, పేదల కోసం హాస్పిటల్స్ని నిర్మించవచ్చు కదా. దాని బదులు కేవలం ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అని ఎందుకు పెట్టుకోవాలి? అందులోనూ మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులుగా అభివర్ణించబడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే అంటున్నాండి. అంటే కేటీఆర్ ఏం మాట్లాడుతారో ఆయనకి అర్థమవుతలేదు. ఎవరికి మద్దతుదారులో మన అందరికి తెలుసు. నేను కేటీఆర్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. 10 ఏళ్లుగా నువ్వు అధికారంలో ఉన్నావు, 10 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఏనాడైనా బీజేపీని కానీ నరేంద్ర మోడీని కానీ ప్రశ్నించినవా? తెలంగాణకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏమైనా ఏనాడైనా ప్రశ్నించినవా? తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు, దాని గురించి ఏనాడైనా ప్రశ్నించినవా? ఒక ఐఎం లేదండి, తెలంగాణ యువత నష్టపోతురు, మరి ఏనాడైనా ప్రశ్నించినవా? ఎందుకు నువ్వు ప్రశ్నించలే? ఇవాళ నువ్వు 10 ఏళ్లుగా నువ్వు ఏనాడు కూడా బీజేపీని నువ్వు ప్రశ్నించిన వ్యక్తివి.
అసలు కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేయడం ఎవరి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి నియామకం జరిగిందో అందరికీ తెలుసు. బండి సంజయ్ని మార్చింది ఎవరో తెలుసు. ఇదే బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ నాయకులు కదా. ఆనాడు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేట్ కు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు కదా. ఇవాళ ఏం మాట్లాడతారండి మీరిద్దరు ఒకరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రియాంబుల్ ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తులు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీకి రావచ్చు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా వచ్చిండు. కాంగ్రెస్ విధానాలు నచ్చి కాంగ్రెస్ ప్రజలకు ఇవాళ మెజార్టీ ప్రజలు ఆయనకు ఓటేసి ముఖ్యమంత్రిగా ఇవాళ ఎలక్కోవడం జరిగింది. దాంట్లో తప్పే ఉందండి. మీరు కూడా రండి. మీరు అందుకే ఇవాళ బీజేపీ గాడ్సే, మరి మీరు బీజేపీ ఒకటే కదా. బీఆర్ఎస్ బీజేపీకి తేడా ఉంది. ఇవాళ ఇదే కేటీఆర్ మన ఢిల్లీలో ఏమన్నాడండి, మన మీడియా చాలా స్పష్టంగా అన్నాడు, మహారాష్ట్రలో కాంగ్రెస్ ను ఓడగొట్టండి అంటే దాని అర్థం ఏందండి? నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది, నువ్వు ఎట్లా పోటీ చేయట్లేదు, నీకు ఆ చేత కావట్లేదు. మరి అక్కడ ఓకే కాంగ్రెస్ ఓటు వేద్దామంటే ఇంకా అక్కడ ఉన్నది ఎవరండి అంటే బీజేపీకి ఓటేమని. అంటే నువ్వు ఢిల్లీలో వెళ్ళి బీజేపీ నాయకుల దగ్గర మోకరిల్లి నీ అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం మహారాష్ట్రలో బీజేపీకి ఓటేమని చెప్పడమే కదా. ఇంత స్పష్టంగా నువ్వు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి. అక్కడ ఇంకో మాట కూడా అన్నారు కదా, స్థానిక పార్టీలకే ఓటేయండి, అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీలకు ఓటేయమనే పిలుపు కూడా ఉంది కదా అందులో. అదే బహుశా ఆయనకు అర్థం కాదేమో. మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయండి. ఒకటి మహాయుతి, ఇంకోటి ఎంవీఏ మహాగాడి. నీకు రీజనల్ పార్టీస్ కూడా కాంగ్రెస్ నేషనల్ పార్టీ తోటి కలిసే ఉన్నాయండి, సపరేట్ గా పోటీ చేయట్లేదు. బహుశా మరి అది కేటీఆర్ తెలుసో లేదు, అది ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. ఆయన అక్కడ రెండే గ్రూపులు పోటీ చేస్తున్నాయి. ఇవాళ నువ్వు కాంగ్రెస్ గ్రూప్ కు వేయొద్దంటే దాని అర్థం నువ్వు బీజేపీ గ్రూప్ కు ఓటేమనే కదా. ఇంకా మళ్ళీ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత మళ్ళీ ఆయనకు తెలియదు మరి అక్కడ రీజనల్ పార్టీలు. మీరేమో ఆ రెండు పార్టీలు ఒకటి అంటే అదే కేటీఆర్ అంటోంది ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి, ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావట్లేదు. కేంద్ర సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది అనే ఒక మాట చాలా పెద్ద స్టేట్మెంట్ అది. నేను అదే చెప్తున్నాండి. అసలు బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుని తీయించింది ఎవరు, కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా అపాయింట్ చేయించింది ఎవరు, ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోయారండి. ఇంకొక నేను చాలా స్పష్టంగా కూడా చెప్పదలుచుకున్నా, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ 7 చోట్ల డిపాజిట్ పోయింది. నువ్వు 10 ఏళ్లు పరిపాలించినావు, ముఖ్యమంత్రిగా మీ ఫాదరే ఉన్నాడు కేసీఆర్, నువ్వు మంత్రిగా ఉన్నావు. మరి పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక సీట్ ఎందుకు గెలవలేదండి? 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోతే ఈ 7 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. ఇంత స్పష్టంగా మనకు ఇక్కడ ఎవిడెన్స్, నేనే ఎంపరికల్ ఎవిడెన్స్ చెప్తున్నా, నేనేదో వేగ్గా మాట్లాడలేదు. మీరు చూడండి పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ గెలిచిన స్థానాలలో బీఆర్ఎస్ డిపాజిట్ రాలే. అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కవిత ఆనాడు కవిత లిక్కర్ స్కామ్స్ లో అరెస్ట్ కాకుండా ఉండడం కోసం, కవిత బీఆర్ఎస్ మీద జరిగినటువంటి గతంలో 10 ఏళ్లు చేసిన వాళ్ళ అవినీతి నుంచి బీజేపీ నుంచి రక్షణ పొందడం కోసమే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి తాకట్టు పెట్టి బీజేపీ 8 సీట్లు గెలవడానికి కృషి చేసింది. మీరు కాదా? మర్చిపోయిరా? ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలియదు అనుకుంటారేంది? ఇది కదా నేను చెప్తున్నా. దీనికి సమాధానం ఉంటే చెప్పు. 7 చోట్ల నీ డిపాజిట్ పోతే ఈ 7 చోట్ల బీజేపీకి ఎంపీ క్యాండిడేట్ గెలిచారు. ఎట్లా గెలుస్తారండి? బీజేపీకి ఇక్కడ బలం ఎంత? ఎందుకు ఎవరెనుకోరు దీనెనుక? ఇవంతా మీరిద్దరు ఒకటి. మీరు ఇట్లా వేగ్గా మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? ఇవాళ బీజేపీ తీసుకొచ్చిన విధానాలకన్నిటి కూడా 10 ఏళ్లలో నువ్వు ప్రశ్నిస్తున్న ఒక్కదాని గురించి ఏ విధానికి ప్రశ్నించావు చెప్పండి దమ్ముంటే. ఏనాడైనా బీజేపీ తెచ్చిన నువ్వు జిఎస్టీకి సపోర్ట్ చేసి, డిమానిటైజేషన్ సపోర్ట్ చేసిన నువ్వే కదా, నల్ల చట్టాలు సపోర్ట్ చేసింది మీరే కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్ సపోర్ట్ చేసింది మీరే కదా. మళ్ళా మాట్లాడితే ఎట్లండి? ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ నుంచి మల్లికార్జున ఖర్గే నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి వరకు ఆనాడు మీరిద్దరే కూడబలుకొని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది కదా, మిడ్ నైట్ తలుపులు దర్వాజా పలగొట్టి. మీరు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? నేనేమంటున్నా అంటే కేటీఆర్ మాట్లాడే ముందు ఒకసారి అది ప్రజలు నమ్మే విధంగా మాట్లాడు, మరీ వేగ్గా మాట్లాడితే ఎట్లండి? ఎందుకని ప్రతిసారి రేవంత్ రెడ్డి మాట వచ్చినప్పుడల్లా, బీజేపీ ఆర్ఎస్ఎస్ మాట వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఆయన బీజేపీతో టచ్లో ఉన్నాడు, ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ వాదిగానే ఆలోచిస్తున్నాడు అనే మాట ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నాడు. ఇవాళ కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నా బహుశా ఆయనకు అర్థం కావట్లేదు. ఏదో ఒక విష ప్రచారం చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఇవాళ మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇవాళ హర్షిస్తుంటే ఈయనని ఏ విధంగా అయినా ముఖ్యమంత్రిని డిఫేమ్ చేయాలి. సో దానికోసం ఏది పడితే మాట్లాడతారు. ఇవాళ ఎవరు తెలియదు అండి. అదే చెప్పిన, ఇన్ని ఉదాహరణలు చెప్పిన. బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లల్లా మీరు ఏ విషయంలో బీజేపీని వ్యతిరేకించడం నీకు దమ్ముంటే చెప్పు. నువ్వు ఒక్క విషయంలో బీజేపీని వ్యతిరేకించావు. మా విభజన చట్టంలో హామీల గురించి ఏనాడైనా 10 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు హామీలు అమలు చేయలే ప్రశ్నించినవా? మా కృష్ణా వాటర్లో మాకు వాటర్ రావాలి ప్రశ్నించినవా? ఇవాళ నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా, ఎంత అన్యాయం జరుగుతుంది మా దక్షిణ తెలంగాణ. మరి ఎందుకు నువ్వు ప్రశ్నించలేదండి? ఎందుకు బీజేపీతో కొట్లాలే? 10 ఏళ్ళు ఎక్కడ పోయినావు? ఏడున్నావు నువ్వు?
ఇవాళ ఏంటంటే ఏదో ముఖ్యమంత్రిని అబాసు పాలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని ఏదో కుట్రలో భాగంగా తప్ప నిజంగా మీరిద్దరు ఒకరు. నేను అదే చెప్తున్నాను, నీకు రాజ్యాంగం చదువుకు ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తుంది బీజేపీ. దానికి వ్యతిరేకంగా ఇవాళ మా నాయకుడే చెప్తుంది కదా, రాజ్యాంగం ఉంటేనే ఇవాళ దళితులు అణగారిన వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుందని. ఇవాళ కులగరణండి, నేను అదే ఇంతకుముందు చెప్పాను, దేశవ్యాప్తంగా ఎవరు చేయనటువంటి కులగరణ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అణగారిన వర్గాలు సామాజిక న్యాయం దక్కాలన్నా, సమన్యాయం దక్కాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నా ఒక క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మాత్రమే. అందుకే ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ తీసుకున్నావు. నువ్వు దాని మీద కూడా విష ప్రచారం చేస్తారు, దాన్ని కూడా అడ్డుకోమని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగొద్దనా? కులగన జనాభా తెలిస్తే మేమెంతో మాకంత వాటర్ రావాలి, దాంట్లో దాని మీద కూడా అడ్డుకోరు, దాని మీద కూడా విషయం. నిన్న కేటీఆర్ మీరే చూసారు, కులగణకు వచ్చిన ఆఫీసర్లను అడ్డుకోనే. అంటే ఏం మెసేజ్ ఇస్తారండి? అంటే మీరు బీసీ వ్యతిరేకులు కదా, అందుకే మీరు కులగణను అడ్డుకుంటారు. ఇవాళ బీజేపీ 10 ఏళ్ళ కేంద్రంలో ఉన్నట్టు కులగణన చేయట్లేదు. నువ్వు 10 ఏళ్ళకు నువ్వు చేయలే. నువ్వు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటివరకు బయట పెట్టలే. ఆనాడు 34% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ ఇవాళ 18 వచ్చింది. దానికి నువ్వు చేతగాని మీ కేసీఆర్ కదా, దత్తమ్మ సీఎం ఆనాడు కేసీఆర్ కదా. ఇవాళ బీసీల రిజర్వేషన్ 34% నుంచి 18% వచ్చింది. దానికి నీ అసమర్థత ఆనాడు మంత్రి ఉండి నువ్వు ఎందుకు ప్రశ్నించలే? పక్క రాష్ట్రంలో ఇవాళ 69% రిజర్వేషన్ ఉంది, మహారాష్ట్రలో ఇవాళ 59% ఉంది, తమిళనాడులో 69% ఉంది. మరి నువ్వు తెలంగాణ ఉన్న రిజర్వేషన్ తగ్గించినావు కదా. ఇవాళ జనాభా తమాషా ప్రకారం వాటా రావాలి, అణగారిన వర్గాలకు కూడా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కులగణన చేస్తే దాని మీద కూడా విష ప్రచారం చేస్తావు. నేనేమంటున్నంటే ఈ ప్రభుత్వం మీద ఎంతసేపు విష ప్రచారం చేయడమే అదే పనిగా కేటీఆర్ పెట్టుకుంటూ ఇవాళ ఆయనకు పని లేదు. ఇవాళ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆధిపత్య ధోరణి ఉంది. ఒకవైపు హరీష్ రావు, మరొక వైపు కేటీఆర్. ఎవరు ఇవాళ అధ్యక్షుడు అవుతారు, ఎవరు బీఆర్ఎస్ లీడర్ అవుతారనే కాంపిటీషన్ లో భాగంగానే పోటాపోటీగా ఒకవైపు హరీష్ రావు యాత్ర అంటాడు, ఇంకోవైపు హరీష్ రావుని ఎక్కడ డామినేట్ చేయాలి, హరీష్ రావు ఎక్కడ బీఆర్ఎస్ లో అధ్యక్షుడు అయిపోతాడేమో అని దానికంటే ముందే ఇవాళ కేటీఆర్ గారు మళ్ళొక ఈ యొక్క కుట్రలు చేస్తున్నారు. అంటే హరీష్ రావు పేరు రావద్దు బీఆర్ఎస్ లో, కేటీఆర్ ఉండాలని. వాళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరుని, నీకున్నటువంటి భావదారిద్ర్యం, మీకున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రిలేషన్ ని మాకంట కడితే ఎట్లని ఇవాళ ప్రజలు చూస్తున్నారు కదా. అందుకే మా 10 ఏళ్ల పాలనకు మీ 10 ఏళ్ల పాలనకు దమ్ముంటే పెట్టు. ఇవాళ ఉద్యోగాల గురించి అయినా మాట్లాడినవా? మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు ఎన్ని ఉద్యోగాలు చర్చ పెట్టు. కనీసం ఉద్యోగం రాలేదని అమ్మాయి ఇక్కడే ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసైన్ చేసిరు. ఎంత దుర్మార్గం అండి! ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? ఎన్ని పేపర్ లీకేజీలు, మీ ప్రభుత్వ పాలన అంతా లీకేజీలు ప్యాకేజీలు 10 ఏళ్ళుగా. ఇవాళ మా దగ్గర చూడండి ఎంత ఇప్పటి వరకు 11 నెలలు ఇవాళ అభివృద్ధి కార్యక్రమంలో పెట్టుబడులలో ఇవాళ తెలంగాణలో ముందంజలు ఉంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇవాళ హైదరాబాద్ హబ్బుగా పోతుంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ తెలంగాణ పైపు చూస్తుంది. ఇవాళ మూసీ నదిని రీజనరేట్ చేసి దాని మీద కూడా విమర్శలు చేయడం. మూసీ నది అక్కడ ఉన్న పరివాహక ప్రాంత ప్రజలు బాగుపడొద్దా? రేపు పుట్టబోయే బిడ్డ కూడా ప్రమాదం ఏర్పడుతుందని దాదాపు నేను చెప్పడం కాదు, ఎన్జిటి చెప్పింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. 40 రకాల డిజీజ్ వస్తున్నాయి అక్కడ మూసీ నది రివర్ బెడ్ లో ఉన్నటువంటి ప్రజలకు. పుట్టబోయే బిడ్డ కూడా ప్రమాదం ఉంది. దాన్ని నుంచి వాళ్ళకు ఒక మంచి వాతావరణం ఇవ్వాలి, ఆ ప్రజలకు కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని అందించాలి. ఏం తప్పే ఉందండి దాంట్లో? ఇవాళ మూసీ అంటే ఒక హైదరాబాద్ కాదు, పక్కన ఉన్న నల్గొండ జిల్లా కూడా చెప్తున్నా. నల్గొండ జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాలు ఈ మూసీ నది మీద ఆయకట్టుతోటి అక్కడ పంట పండిస్తున్నారు. ఆ పండిన పంట కనీసం కొనడానికి ఎవరు ముందుకు రావట్లేరు. ఆ పంట తిన్న అక్కడ ఉన్న కూరగాయలు, ఒడ్లు, రైసు తిన్న వ్యక్తులకు అక్కడ రోగాల బాధ. కాకపోతే ఇక్కడ వినిపిస్తోంది 1,50,000 కోట్లలో ఆల్రెడీ 25,000 కోట్లని ఏఐసిసికి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. అక్కడికి ఒక ప్యాకేజ్ అనేది వెళ్తుంది. దీంతో పాటుగా 1,000 కోట్లతో గాంధీ విగ్రహం ఏర్పాటు, అందులో కూడా ఖచ్చితంగా అక్రమాలు అవకతవకలు ఉంటాయి, అందులో కూడా కొన్ని 1,000 కోట్లను వెనకేసుకునే ప్రయత్నమే జరుగుతోంది అనే మాట. నేను ఏమంటే ఇప్పుడు 10 ఏళ్ళుగా వాళ్ళు చేసింది అదే. ఏ బిజినెస్ చేసి ఏదో ఒక క్రాంట. ఇవాళ కాళేశ్వరం చూసినాం, కాళేశ్వరంలో అవినీతి దాదాపు జరిగిందని మేము చెప్పడం కాదే. ఇవాళ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా, కాగ్ మా జేబు సంస్థ కాదే, మా ఆధీనంలో లేదే, బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో ఉంది. మరి కాగే రిపోర్ట్ ఇచ్చింది అక్కడ అవినీతి జరిగిందని. ఇవాళ మీరు చేసినట్టు అన్ని మా మీద అనుకుంటే ఎట్లండి? అంటే మీరు చేసినట్టు మేము చేయాలనా? ఇదే కాళేశ్వరంలో అక్కడ ఉన్నటువంటి కంపెనీ ఎలక్ట్రోల్ బాండ్స్ పేరు మీద బీజేపీకి బీఆర్ఎస్ ఎలక్ట్రోల్ బాండ్ ఇచ్చింది. మేఘా కృష్ణారెడ్డి ఎవరికి ఇచ్చిరండి? ఇవాళ ఇది ఆంధ్ర రికార్డు కదా, నేను వేగంగా మాట్లాడుతాననే. ఎలక్ట్రోల్ బాండ్ పేరు మీద డబ్బులు తీసుకున్నది బీజేపీ బీఆర్ఎస్ కాదా? ఇది ఆంధ్ర రికార్డు వాళ్ళు సమర్పించిన అఫిడవిట్లోనే ఉంది. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ అక్కడ ప్రజలకు మూసిని రిజర్వేట్ చేస్తే అక్కడ ఒక మంచి వాతావరణం ఉంటుంది, అక్కడ స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది. ఇవాళ ఎంత మురికో ఉంది అక్కడ, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. దాని నుంచి బయట పెట్టాలనుకుంటే దాని మీద అంటే ఏది పడుతుంది రాజకీయం చేయడమే. నీకు చేతనైతే, అందుకే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మన సవాల్ చేసిండు, నీకు చేతనైతే అదే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక 2 రోజులు 3 రోజులు ఉండు, అక్కడ అదే నీళ్లలో స్నానం చేయి,
నీకు దమ్ముంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నారు కదా, బీజేపీ వాళ్ళ కూడా అదే చెప్తున్నా. బీజేపీ వాళ్ళ అయ్యా మీరు అక్కడే కాదు ఉండడమే కాదు, అదే మురికి వాటర్ లో స్నానం చేసి అక్కడే ఉండండి, జీవిస్తే ఏదో ఒక రోజు ఏదో చుట్టూ చూపు అట్లా పోయేసి ఒక నైట్ బయట ఏదో ఒక పడుకొని రావడం కాదు. అదే మూసి నీళ్ళల్లో స్నానం చేసే దమ్ముందా? ఇవాళ గంగా నదికి 7,000 కోట్లు ఇచ్చారు బీజేపీ. మన నా తెలంగాణలో మూసీ నది ఏం పాపం చేసిందండి? ఎందుకు ఇయ్యరు? మీకు చేతనైతే బీజేపీ ఈడ పడుకోవడం కాదు, ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ ఆఫీసులో పడుకొని నా మూసీ నదికి కూడా మీ గంగా నదికి 7,000 కోట్లు ఇచ్చిన నా మూసీ నదికి కూడా 7,000 కోట్లు ఇచ్చి చేతనైతే ఆ విధంగా కొట్లాడు. ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పడుకోండి, మీరు ఆడధర్ణ చేయండి. మీకు అక్కడ చేత కాదు, బీజేపీని అక్కడ వాళ్ళు అడగలేరు, ఇక బీఆర్ఎస్ వీళ్ళు అడగలేరు, ఇద్దరు కూడబలుపుకొని ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని ఒక కంకణం కట్టుకోరు. అయినా కూడా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇవాళ మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు, ఇవాళ ప్రజలు మేము ఇచ్చిన ఉద్యోగాలు, రైతులు, మహిళలు, ఇవాళ మేము ఏదైతే కార్యక్రమాలు ఇవాళ అమలు చేస్తున్నావు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారు. నువ్వు చేతనైతే ప్రతిపక్ష నాయకుడు సలహాలు ఇవ్వండి. ఎంతసేపు విష ప్రచారం ఏందండి? ఇవాళ ప్రజలు మాకు 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చారు. ఇవాళ మేము వచ్చిన దాదాపు 11 నెలలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఏనాడైనా ప్రజల గురించి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రజా సమస్యల గురించి ఏనాడైనా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిరండి? ముఖ్యమంత్రిని మంత్రులను కలిసి ఈ సమస్య ఉందని ఏనాడైనా చెప్పిరండి? మీరు చూడండి 11 నెలల కాలంలో ఒక్క ఎవిడెన్స్ చూపెట్టండి. ఖమ్మంలో వరదలు వస్తేనేమో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటాడు, ఈ కేటీఆర్ పోయి ఎక్కడో అబ్రాల్లో పడుకుంటాడు. వీళ్ళ ప్రజా సమస్యల గురించి ఏం తెలుసండి? మీ ఒక్క సమస్యల గురించి అయినా మంత్రుని ముఖ్యమంత్రిని 11 నెలలు కలిసి మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కావాలి, ఈ ప్రజలకు రోడ్లు కావాలని ఏనాడైనా అడిగిరండి? అంటే మీ ఉద్దేశం ఏంది? అధికారమే మీకు కావాలి అంతే తప్ప ప్రజల గురించి మీకు లేదు. అందుకే ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బోల్డ్ అని డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ.